సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేసేస్తే అయ్యి అంబటి రాంబాబు గారు, మా ముద్రగడ పద్మనాభం గారు, మా కన్నా రజనీ గారు లేదా కుల నాయకులు గట్ట ఏమైపోయింది సార్. చంద్రబాబు నాయుడు గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వస్తే దానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసేస్తే మా కాపు నాయకులు అంబటి రాంబాబు గారు గట్ట ఏమైపోయినాయి సార్. రాజశేఖర రెడ్డి గారు 2004లో కాపులకి రిజర్వేషన్ ఇస్తానని అధికారంలోకి వచ్చి రిజర్వేషన్ ఇవ్వకుండా అసలు కాపు రిజర్వేషన్ మళ్ళీ అడగకుండా ఉండడం కోసం 44 49 తీసుకొచ్చేసి ముస్లిం సోదరులకు రిజర్వ్ పెడితే అతనికి మన రాంబాబు గారు గట్ట ఏమైంది, కాపు నాయకులు గట్ట ఏమైపోయింది, వైసీపీలో ఉన్న కాంగ్రెస్ లో ఉన్న కాపు నాయకులు గట్ట ఏమైపోయింది. మీ గట్టు ఎక్కడో పెట్టేసుకుని మీ గట్టు తాకట్లు పెట్టేసుకుని పవన్ కళ్యాణ్ గట్టలేదంటే ఏంటండి? మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసుకోండి తప్పులే, అలాగే తెలుగుదేశం కాపులు చంద్రబాబు నాయుడు గారు చేసుకోండి మీ రాజకీయ ప్రయోజనాల కోసం. కానీ మీ స్వార్థ ప్రయోజనం కోసం కులాన్ని ఈడ్చకండి, కులాన్ని నమ్మకండి. తెలుగుదేశం కమ్మ సామాజిక వర్గం వచ్చింది 1983లో. 83 వరకు కాపుని నాశనం చేసేసింది రెడ్లు కదా. తూర్పు కాపులు, మున్నూరు కాపులు, బలిజులు, ఈ బలిజులు, ఆ బలిజులు, కొంతమంది బీసీలు, కొంతమంది ఓసీలకి విభజించేసింది రెడ్లు కదా. ఏమైపోయారు ఆ రోజు కాపు నాయకులు? కమ్మ ప్రభుత్వాలు అంటే కాపు రిజర్వేషన్ ఉద్యమాలు చేస్తారా మీరు? రెండు ప్రభుత్వాలు అంటే నా కరెంట్ బిల్ తగ్గించంటే నా కరెంట్ బిల్ కట్టుకోపోతున్నానని ఉద్యమాలు చేస్తారా? ఏమైపోయి మీ అంబటి రాంబాబు గారి గట్టు? మీరేమో వైసీపీలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని కోరుకోవాలి కానీ పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారేంటి? మీకు నిజంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని కోరుకుంటే జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేయమనంటే ఇంకా పవన్ కళ్యాణ్ సీఎం చేస్తే ఇక మా పార్టీ వన్ సైడ్ గా సపోర్ట్ చేస్తుందని నేను తీసుకొస్తాను పవన్ కళ్యాణ్ గారు ఇంటి ముందు ఆమరణ రాజకీయ చేసేనే సరే చేయరు. పవన్ కళ్యాణ్ మీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒత్తిడి తీసుకురారు. జగన్మోహన్ రెడ్డి రెడ్డి నాయకుడు కాదు, చంద్రబాబు నాయుడు కమ్మ నాయకుడు కాదు, పవన్ కళ్యాణ్ మాత్రం కాపు నాయకుడు. సిగ్గు ఉండాలి అంబటి రాంబాబు గారికి అయినా లేదా కన్నాజీ గారి రజనీ గారి లాంటి ఎనలిస్టులకి అయినా. ఏం మాట్లాడుతున్నారు? మీ స్వార్థం గురించి మాట్లాడుకోండి, మీ బతుకు తెరు కోసం మాట్లాడుకుంటారు, మీరు ఎనాలిసిస్ ఇస్తారో రాజకీయాలు చేస్తారు. కులాన్ని ఈడ్చకండి, కులాన్ని వీధిలో కొట్టకండి, కులాన్ని పవన్ కళ్యాణ్ కొట్టకండి. మీకు దమ్ము ఉంటే రెండు ప్రభుత్వాలు ప్రశ్నించండి, మీకు దమ్ము ఉంటే కమ్మ ప్రభుత్వాలు ప్రశ్నించండి, మీకు దమ్ము ఉంటే ఎవరు అన్యాయం చేస్తారు వాళ్ళు ప్రశ్నించండి. ఇది దానికి పవన్ కళ్యాణ్ లింక్ ఎట్టడం పెట్టండి. ఓకే, మీకు గట్ట లేవు, మీకు దమ్ము లేదని పవన్ కళ్యాణ్ లింక్ ఎడతారు. మీరు సిగ్గుండాలి మాట్లాడుతున్నాం అంటే కులాన్ని దిగదాల్చిన మీ స్వార్థ ప్రయోజనం కులాన్ని అమ్ముతున్నందుకు ఉప్పున్న సిగ్గుపడి కులాన్ని కలపకుండా కులాన్ని పేరు ఎత్తకుండా బతకలేని బతుకు తెరుగు రాజకీయాలు అవసరమా అని గుర్తు ఒకసారి ఆలోచించుకోండి. ఈ కాపు నాయకులందరూ కూడా, కాపు ఎనలిస్టులు అందరూ కూడా. ఓకే ఓకే